నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది చాలా చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారే తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమని అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఏమైనా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు, పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతూ ప్రైవేట్లో చదివినట్టుంది మాకు ఇప్పుడు. చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది. అస్సలు తినబోద్ది అవుతుంది. ఆడ పెట్టించుకొని ఇక్కడ పడేద్దామంటేనే అస్సలు పడేయలేరు సార్. అవే పురుగులు సెకండ్ బైపీసీ సార్. బర్త్డేలకు కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా టార్గెట్ చేసింది మేడం. మర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడ అనుకోవాలి సార్. మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే ఒక్క టీచర్ పట్టించుకున్నారు. టీచర్లు అందరూ టార్గెట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ మేడం టార్గెట్ చేస్తున్నారు. వచ్చిన జెడ్ఓ మేడం చెప్పాలన్నా కూడా మా వెనకాల వాళ్ళ వెనకాల టీచర్స్ వస్తే మేము మా ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకుంటాం సార్. అసలు మాకు ఏం అర్థమైతే లేదు సార్. అసలు భయం అవుతుంది. ఈ హాస్టల్లో ఉండాలంటేనే భయం అవుతుంది మాకు సార్. మేము సెకండ్ బైపీసీ కదా, ప్రతి ఒక్క దానికి మా వాళ్ళు కొంచెం డేర్గా ఉంటుంది సార్. సో మమ్మల్ని అందరిని ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తారు. ఎవరైనా అడగండి ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తారు సార్. ఈ సెకండ్ ఎంపీసీ వాళ్ళు వాళ్ళ టీచర్ హ్యాండ్ ఓవర్లు ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆ రోడ్ వరకు వెళ్తే కూడా ఈ పిల్లలు గేట్ కూడా దాటలేదు, రూమ్ కూడా దాటలేదు సార్. గేట్ ఎందుకు, రూమ్ కూడా దాటలేదు సార్. ఇప్పుడు ఎందుకు వచ్చినా నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు దాటిస్తారు రూమ్ మొత్తం వాళ్ళ మేడం మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసేసి సార్. అసలు ఈ ఎంపీసీలో అయితే మేడం పిల్లల్ని కొట్టి బోన్ పక్క జరిగిందంట సార్. బోన్ పక్క జరిగిందంట, కొడితే జస్ట్ చెంప చేతితో కొట్టిన అట్లా అయింది. ఆ అమ్మాయి జస్ట్ పర్మిషన్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళినందుకు కొట్టింది సార్. సరే పర్మిషన్ లేకుండా వెళ్ళడం రాంగే సార్. నిలబడవచ్చు సరే, మెల్ల కొట్టవచ్చు, నిలబెట్టిపోవచ్చు, బయట ఉంచవచ్చు. దానికి బోర్డు కళ్ళతోటి కొట్టడం అవసరమా సార్? ఆమె ఎంపీసీ క్లాస్ టీచర్, నేను బైపీసీ సార్. మమ్మల్ని కూడా అసలు మేము పిల్లలం కామా సార్, మేము మనుషులం కామా, మేము మనుషులు కుట్టలేదు అసలు. అంత అన్నప్పుడు కర్ణబ్యాక్ టీచర్స్ అంటే ఈజీగా టీచర్స్ సార్. అసలు మేము మార్నింగ్ ప్రేయర్లో కళ్ళు తిరిగి కింద పడినాం అనుకో సార్, మీరు తినట్లే, మీరు సరే కళ్ళు తిరిగినాయి కదా అనేసి ఆమె దగ్గర తీసుకో సార్. పిల్లలు తినరు చేయరు, కళ్ళు తిరుగుతాయి, వీళ్ళకి అసలు చీ అనేసి మనం దూరం తీసేది సార్. అట్లా ఎవరికైనా చెప్తే ఆ పిల్లల్ని పట్టుకుంటుందే తప్ప ఆమె మాత్రం మా గురించి ఆలోచించదు. ఆమె చెప్పి టార్గెట్ చేసి మళ్ళీ ఇంకా వదిలేసారు. ఇది ప్రాబ్లం అని చెప్తే వాళ్ళని టార్గెట్ చేసి చంపుతుందే తప్ప మా గురించి ఆలోచించదు. మమ్మల్ని పట్టించుకోదు. 1 వీక్ అవుతుంది సార్ రైస్ సరిగా లేక. చెప్తున్నాను సార్, రోజు పురుగులు వస్తున్నాయి. అడిగితే ఏమంటుంది మేడం? అడిగితే ఏమంటుంది? అది రైస్ ప్రాబ్లం అంటుంది తప్ప దాని మొత్తం రిటర్న్ పంపించాలి, వేరే రైస్ పెట్టి. ఎన్ని రోజులు పెడుతుందంటే అట్లా ఏమో సార్. రైస్ మంచిగా లేదు, దాంట్లో పురుగులు వస్తున్నాయి అంటే మీరు లైట్ కూర్చొని పురుగులు తెచ్చుకుంటున్నారని అంటారు సార్. రైస్ లో వచ్చినాయి మాత్రం రోజు పురుగులన్నా తింటున్నాం సార్. ఈ 1 వీక్ రైస్ బాగాలేనప్పటి నుంచి అందరు ఖాళీ కడుపుతో వండుకుంటున్నాం సార్. అడుగుతూనే ఉన్నారా మీరు? మేము రోజు చెప్తూనే ఉంటాం సార్. ఒక అమ్మాయి ఇది బాగాలేదు అని చెప్తే టార్గెట్ చేస్తున్నాం. పడైపోండి ఇంట్లో రావా, అదేంటి సార్? అది ఆన్సరేనా అసలు ఇంకా సార్ మా పేరెంట్స్ ఇక్కడికి ఎందుకు పంపించినా కూడా ఇప్పుడు దానికి పేరెంట్స్ అని మీనింగ్ కూడా తెలియకుండా చేస్తున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం. అసలు పేరెంట్స్ అని మైక్ లో పెట్టి గలీజ్గా మా పేరెంట్స్ వచ్చి బాత్రూమ్స్ కడగాలంట. అసలు మార్నింగ్ ప్రేయర్లో ఇంకా ఇంత ఇక్కడ ఉన్న సరౌండింగ్లో వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది. మైక్లో అనౌన్స్ చేశారు సార్. ఎంత వర్గర్గా అంటే అంత వర్గర్గా, ఎంత ఏమున్నా కానీ మైక్లో చేశారు. అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో కూడా తెలియదు సార్. ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. మాకు పక్కనుండే వాళ్ళకి ఎట్లుంటే ఇంకా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో మాకు తెలియదు సార్. ఇంకా టిఫిన్ దగ్గరికి కానీ ఎక్కడైనా కానీ మాకు చికెన్ వస్తుంది, అన్నీ చేస్తారు. అది సపరేట్ తీసారో లేదో తెలియదు సార్, కానీ తక్కువ ఉంటుంది. తెచ్చినప్పుడు చాలా ఉంటుంది, చేసినాక తక్కువ అనిపిస్తుంది. ఏమైందంటే కర్రీ లేదా అంటే లేదమ్మా ఇంతే అని తక్కువ వేస్తారు. ఏమనంటే ఇంటర్వెల్కి క్వాంటిటీ లేదా అంటే లేదు ఇంతే, అందరికి ఇంతే తక్కువ వచ్చింది. రీసెంట్గా సెకండ్ ఇయర్స్కి ప్రాక్టికల్స్ జరిగినాయి సార్. అయితే మా ఫుడ్ మాకు సపరేట్గా ఉంటుంది సార్. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా, మేము వెళ్ళేసి వచ్చేటప్పుడు స్నాక్స్ పెట్టండి మేడం అని అంటే మీ స్నాక్స్ మాకు తెలియదు ఎక్కడ పోయినాయో. ఎగ్ బజ్జీ సార్ ఎక్కడ వెళ్ళినా తెలీదు.
అన్ని మళ్ళీ కౌంట్ చేసి అన్ని బాయిల్ చేసిరు. గవర్నమెంట్ నుంచి బాగానే వస్తుంది సార్, ఇక్కడ వచ్చినాక ఏమైతుందో తెలుస్తలేదు, ఏమైతుందో కూడా తెలుస్తలేదు సార్. వస్తుంది సార్ అంత వస్తుంది కానీ నీటికి వచ్చినాక ఏమైతుందో తెలుస్తలేదు అసలు. ఇంకా మేడం వాళ్ళు రికార్డ్స్ గవర్నమెంట్ నుంచి రాలేదు సార్, మేమే పెట్టుకున్నాం. 2000కి పైగా అయినాయి బైండింగ్కి రికార్డ్స్కి అంతా. సరే మేడం మేము డొనేషన్ ఇయ్యము అని చెప్తలేదు, పైసలు లేవు కానీ 50-100 ఇస్తామని చెప్తాం మేడం, మాకు ఇష్టమే చెప్పినాం. కాదు 300 ఇస్తేనే ఫేర్వెల్ అవుతుంది. ఖచ్చితంగా 300 ఇస్తేనే ఫేర్వెల్, లేదంటే చేసుకోకండి, క్యాన్సిల్ చేసుకోండి, ఫేర్వెల్ వద్దు. ఎవరు ఫేర్వెల్ చేసుకోకపోతే ఏం ఆపరు కదా సార్, మా ఎగ్జామ్స్ అయితే ఏం ఆపరు. ఖచ్చితంగా 300 ఇస్తేనే ఫేర్వెల్. బెదిరిస్తున్నారు సార్. మీరు ఎలా రాస్తారో, మీరు ఎలా వెళ్తారో సెంటర్ దగ్గర. ఎవరు వచ్చినా సరే, ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినా గానీ నాకేం భయం లేదు. భయపడతా అనుకుంటున్నారు, నేను గింత కూడా భయపడను అన్నారు. టీచర్స్ కి ప్రిన్సిపల్ మేడం తోటి ఇంకా టీచర్స్ కి ప్రాబ్లం సార్. టీచర్స్ కి చెప్పినామనుకో, మేడం వాళ్ళు వచ్చి తినండి అని చెప్పిరు అనుకో, చదవండి అని చెప్పిరు అనుకో సార్, మేడం ఆకలి అవుతుంది మేడం చదవబుద్ధి అవుతలేదు అని అంటే మేమేం చదువు, మా పరిస్థితి కూడా అదే. మేడం వాళ్ళకి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ సార్, ఎవ్వరు చెప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు బయట పడ్డాం, ఒకవేళ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఉన్నా మమ్మల్ని టార్గెట్ చేశారు సార్. సార్ ఒక్క నిమిషం, మీరే అడగండి సార్, మార్నింగ్ నుంచి ఎవరైనా తిన్నారా అని. ఈరోజు ఎంత అసలు ఇంకా అటెండర్ ఆంటీ సార్, అటెండర్ ఆంటీ పేరెంట్స్ వస్తారు సార్, రెగ్యులర్ గా పేరెంట్స్ వస్తారు. ఎట్లా గేట్ ఓపెన్ చేయరు తెలిసే, అక్కడ ఎవరు మా అన్న వాళ్ళ సొంత తమ్ముళ్ళు వచ్చినా అవమానిస్తారు సార్, అట్లని కానిట్లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.